రంగారెడ్డి జిల్లా మునుగనూరులో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూమిని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పరిశీలించారు. సర్వే నెంబర్ 44లోని 200 కోట్ల రూపాయల విలువైన 40 ఎకరాల ప్రభుత్వ భూమిని కాంగ్రెస్ నేతలు కబ్జా చేశారని ఆయన ఆరోపించారు. స్థానిక ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మాల్రెడ్డి, రంగారెడ్డి, రామరెడ్డిల కనుసైగల్లోనే రెవెన్యూ అధికారులను బెదిరించి వారం రోజుల్లో 2 రిజిస్ట్రేషన్లు మార్చేశారని విమర్శించారు. జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి ఈ ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని అన్నారు. లేని పక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇంత అన్యాయం అక్రమం లేదు కాబట్టి ప్రశాంతంగా అందరు ఇల్లు కట్టుకుని ఈరోజు మునగనూరులో 30,000 మంది ఇక్కడ ఉన్నటువంటి ఒకరు ల్యాండ్ ఈ సప్లై చేసే మెటీరియల్ సప్లై హౌసింగ్ సప్లై చేసే తందుకు ఉన్నటువంటి వ్యక్తి 2.5 ఎకరాలు కబ్జా కూడా పెట్టడం కూడా జరిగింది. ప్రభుత్వంలో నేనున్న అప్పుడు ఈ గొడవలు జరుగుతూ ఉన్నాయన్నప్పుడు అవుతుంది అనే ఆలోచనలు వచ్చినప్పుడే నేను ఇక్కడ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు రెవెన్యూ అని చెప్పేసి ఒక బోర్డు కూడా నేను వచ్చి పెట్టియడం జరిగింది. ఆనాడు నేను ఆనాడు ప్రపోజల్ ఎందుకు ఏం చేశానంటే ఒక మినీ స్టేడియం కావాలని, ఒక పెద్ద గ్రౌండ్ పబ్లిక్ కావాలని, మంచి పార్క్ కావాలని, వాకింగ్ ట్రాక్ పెట్టాలని, అదేవిధంగా ఈ ప్రదేశాన్ని ఒక వాతావరణం సస్యశ్యామలంగా ఉంచాలనే ఆలోచనతోటి ఇక్కడ ఒక 50 కాలనీలు ఉన్నాయి. ఈ 50 కాలనీల వాసులకు ఇదొక ల్యాండ్ ఉన్నది 12 ఎకరాలు.